శ్రీ వెంకటేశ్వర సార్ గారికి సన్మాన పత్రం అందజేయబడుతుంది. ఇప్పుడు పాదర్తి వెంకటరమణయ్య సన్మాన పత్రాన్ని ఇక్కడ చదివి మనకు వినిపిస్తాడు. ఈ యొక్క మా గురువు గారికి సన్మానం చేయదలుచుకున్నప్పుడు ఈ సన్మాన గౌరవంతో పాటు మేము దాదాపు 50 మంది 70 మంది పిల్లల వరకు ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళమే. అందరి ఫీలింగ్స్ అంటే మా యొక్క అనుభవాలు, మా యొక్క మనోభావాలు చిన్న ఒక సన్మాన పత్రం లాగా రాస్తే మాకు ఎలా ఉంటుందో అనేది ఈ యొక్క సన్మాన పత్రం. మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఆయన దగ్గర చదువుకున్నటువంటి అందరి మనోభావాల్ని నేనొక్కడిని ఇక్కడ మీతో పంచుకుంటున్నాను. ఆత్మీయ సన్మాన పత్రం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఒకటే జననం ఒకటే మరణం, ఒకటే జననం ఒకటే మరణం, ఒకటే గమ్యం ఒకటే ప్రయత్నం అంటూ ఆయన ఈ ఒక ప్రపంచంలో చిన్నవారై చూద్దాం కాదు చేసి చూపిద్దాం అని నమ్మి అంధకారంలో ఉన్నామని మాకు తెలియచెప్పి ఆయన ఊహించే మా ఉజ్వల భవిష్యత్తుని మాకు రోజు స్మృతికి తీసుకొస్తూ ఆయన ఎంచుకున్న మార్గంలో మమ్మల్ని నడిపిస్తూ ఆశ కన్నా ఆశయం గొప్పది అని ఆయన నిరూపిస్తూ ఆశ కన్నా ఆశయం గొప్పది అని ఆయన నిరూపిస్తూ ఆయన నడిపిస్తున్న ఈ ప్రయాణంలో నైతిక విలువలు, మానవతా విలువలను కూడా చిన్నపాటి పరిచయం చేస్తూ తన నిలయాన్ని సరస్వతీ నిలయంగా మార్చుకొని విద్యనందు మా తొలి అడుగులు తప్పటడుగులు కాకుండా మట్టిలో కూడా మాణిక్యాలు ఉంటాయని గుర్తించి మాకు మెరుగులు దిద్ది ఉన్నత స్థాయిలో నిలబెట్టిన గురుదైవమా, తరాల నుండి పాతుకుపోయిన కులపు గోడలను కూలగొట్టి అట్టడుగు వర్గాలు కూడా సరస్వతీ పుత్రులే అని చాటి చెప్పిన మా కులదైవమా, ఏమిచ్చి తీర్చుకోగలమయ్యా మీ రుణం? 1000 జన్మలకైనా మిమ్మల్ని గుర్తుంచుకోవడం తప్ప మా ఎదుగుదలనే గురుదక్షిణగా భావించే ఓ గురుదేవ అందుకోవయ్యా మా ఈ చిరు సన్మానం. వందనం అభివందనం, వందనం పాదాభివందనం, వందనం పాదాభివందనం. కృతజ్ఞతలతో మీ శిష్యులు పాత వెల్లంటి. ఈ యొక్క సన్మాన పత్రాన్ని మా మనోభావాలన్నింటినీ ఒక ఫ్రేమ్లో మేము చేసుకున్నటువంటి మా యొక్క ఈ పత్రాన్ని గురువు గారికి ఇప్పుడు మేము అందించబోతున్నాం.